హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళు గోల్స్ పెట్టుకుంటారండి. కానీ ఆ పెట్టుకున్న గోల్స్ అందరూ అచీవ్ చేయలేరు. కొంతమంది ఒక 50% అచీవ్ చేస్తారు, కొంతమంది ఒక 70%, కొంతమంది 90% వరకు వెళ్ళి ఆ 10%లో ఆగిపోతారు. అసలు కొంతమంది 10% కూడా అచీవ్ చేయలేరు. స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే ఒక 2-4% మాత్రమే, అంటే 100లో ఒక 2-4 మాత్రమే వాళ్ళనుకున్న గోలు, వాళ్ళు పెట్టుకున్న గోల్, వాళ్ళనుకున్న టైంకి రీచ్ అవ్వగలుగుతున్నారు. మిగతా వాళ్ళు 96-98% ఈ 10% చేసి ఆగిపోవటము, కొంచెం చేసి ఆగిపోవటము, లేకపోతే సగం అచీవ్ చేసి ఆగిపోవటము, దాంట్లోనే కొట్టుకొని పడిపోతున్నారు తప్ప పూర్తిగా గోల్స్ అచీవ్ చేయలేకపోతున్నారు. దానికి కారణాలేంటి? మనం గోల్ సెట్ చేసుకున్నప్పటి నుంచి అచీవ్ చేసేంత వరకు మనం ఏమేమి పాటించాలి, అది ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, గోల్ అచీవింగ్ స్ట్రాటజీస్ ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకెక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా ఒక కోచ్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, గోల్ సెట్టింగ్ గురించి చెప్తుంది, కానీ గోల్ అచీవింగ్ గురించి చాలా తక్కువ మంది నేర్పిస్తున్నారండి. సో ఈ వీడియోలో మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ చేయాలి అనుకుంటే, మీరు అనుకున్న టైంకి అచీవ్ చేయటం కాదండి, మీరు అనుకున్న టైం కంటే త్వరగా అచీవ్ చేయాలి అనుకుంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే మా సక్సెస్ సైకాలజీ ప్రోగ్రామ్ ట్యాగ్ లైన్ ప్రకారం చెప్పాలంటే, డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో సంపాదించాలంటే ఏ మైండ్ సెట్ ఉండాలి, ఏ స్కిల్ సెట్ ఉండాలి, ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు 2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్. మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ ఇంకొక 2 వీక్స్లో జరగబోతుంది. ఏంటది? కరెక్ట్, పక్కనే ఉంది కదా, బీ అన్షేకబుల్. టఫ్ టైమ్స్ రాని బిజినెస్ ఉండదు, లైఫ్ ఉండదు. కానీ ఎవరి మైండ్ అయితే రఫ్ అండ్ టఫ్గా ఉంటుందో, టఫ్ టైమ్స్ కెన్ నాట్ షేక్ టఫ్ మైండ్స్. అన్షేకబుల్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏమవుతుంది, ఒక్క సెంటెన్స్లో చెప్పారంటే మీ మైండ్ చాలా రఫ్గా, చాలా టఫ్గా తయారవుతుందండి. మార్చ్ 22-23 తారీఖు ప్రోగ్రామ్ ఉంది, 2 days. తర్వాత ఏప్రిల్లో ఇందాక చెప్పినట్టు సక్సెస్ సైకాలజీ 26th and 27th ఏప్రిల్ ఉంది. సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇవన్నీ తరిమి కొట్టి డెకేడ్స్లో సంపాదించాల్సిన గ్రోత్ డేస్లో ఎలా సంపాదించాలి అనే ఏదో ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 3 రోజులు ఉంటుందండి ఆ మోటివేషన్, దాని తర్వాత పడిపోతుంది. ఆ తొక్కలో మోటివేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇది కాదండి. అలాంటిదైతే రావక్కర్లేదు కూడా. ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ కావాలి, ప్రూవెన్ స్ట్రాటజీస్ కావాలి, గోల్స్ అచీవ్ చేయడానికి గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రమే ఈ ప్రోగ్రామ్ అండి. సక్సెస్ సైకాలజీ 26th and 27th ఏప్రిల్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కంటెంట్లోకి వెళ్తే మీరు చూస్తే నా పక్కన ఒక కుండీ ఉంది, ఒక మొక్క ఉంది. ఇది పెట్టుకోవడానికి ఏదో సరదాగా డెకరేషన్ కోసం పెట్టలేదండి. మన గోల్స్ దీని ద్వారా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మొక్క పెద్దగా ఎదగాలి, మనం కూడా అంతే కదా, మనం కూడా ఎదగాలి అనుకుంటాం కదా. ఇది ఎదగాలంటే ఏం చేస్తామో దాన్ని కోరిలేట్ చేసుకుంటూ మన గోల్ సెట్టింగ్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఒక విత్తనం తీసుకొచ్చి నాటే ముందు మనం ఏం చేస్తాం? పొలాన్ని దున్నుతాం. గోల్స్ సెట్ చేసుకునే ముందు ఆ దున్నటం అనేది చేయాలండి. ప్లౌవింగ్ అంటాం కదా ఇంగ్లీష్లో. పొలం దున్నడం అంటే కశ్యప్ పొలం దున్నితే గోల్స్ ఎందుకు అచీవ్ చేస్తాం? దున్నాల్సింది ఇక్కడ పొలం కాదండి, అదొక ఎగ్జాంపుల్. మనం ఏం దున్నాలంటే మన మైండ్ అనేది పొలం అండి. మన మైండ్ అనేది పొలం, దాన్ని దున్నాలి. దున్నితే ఏమవుతుంది?
పనికి రానివన్నీ బయటికి పోతాయండి. పనికి రానివన్నీ ఇప్పుడు పొలంలో కొత్త పంట వేసే ముందు పంటని తగలబెడతారు ఒక్కొక్కసారి కదా. పంటని తగలబెట్టి పాత మొక్కలన్నీ పీకేసి అవతల బారేస్తారు. గోల్స్ సెట్ చేసుకునే ముందు మన మైండ్లో ఉండే అనవసరపు ఆలోచనలు పీకేసి అవతల బారేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ అచీవ్ చేసిన గోల్స్ సక్సెస్ అయినవైనా సరే ఫెయిల్ అయినవైనా సరే వాటిని తీసి అవతల బారేయాలి. ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, పొలం దున్నటం, మైండ్ని ప్రిపేర్ చేయటం అని అర్థం అన్నమాట. ఎందుకంటే అండి విత్తనం ఎంత గొప్పదైనా పొలం గనక ఫీల్డ్ గనక బాలేకపోతే ఆ విత్తనం ఒక చిన్న మొక్కై దాని నుంచి మహావృక్షమై ఎదగలేదు. మీలో ఎంత దమ్మున్నా, మీ గోల్ ఎంత పెద్దదైనా, ఎంత మంచిదైనా, మీలో ఎంత దమ్మున్నా సరే మీ మైండ్ గనక కరెక్ట్గా లేకపోతే 100% గ్రోత్ సాధించటం కష్టం. సో మెంటల్ క్లీనింగ్ అనేది జరగాలి. నంబర్ 1. నంబర్ 2, విత్తనం నాటాం అంటే గోల్ సెట్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మనం సెట్ చేసుకున్న గోలే, వావ్ ఈ గోల్, ఇది చేద్దాం, అది చేద్దాం. తర్వాత స్లోగా ఎనర్జీలు డ్రాప్ అవుతుంటాయి, మోటివేషన్ పడిపోతుంటుంది, ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటంటే విత్తనం నాటాం కానీ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అయిపోయిన తర్వాత ఆ విత్తనానికి నీళ్లు పోయటం మర్చిపోయాం. పెరిగి పెద్ద చెట్టు అవుతుందా? మన మోటివేషన్ వారం 10 రోజులు ఉంటే మన గోల్ అచీవ్ చేయలేమండి. మోటివేషన్ కంటిన్యూస్గా ఉండాల్సిందే. చాలామంది ఇగ్నోర్ చేసే ఎలిమెంట్ ఏంటంటే అండి మోటివేషన్. మోటివేషన్ ఉంటే సాధిస్తామా? అది ఎలా ఉంటుందంటే గాలి పీలిస్తే బతుకుతామా? పీల్చటం ఆపేయండి తెలుస్తుంది. బతుకుతారో చస్తారో తెలుస్తుంది. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. విత్తనానికి రోజు నీళ్లు పోయాలి. మనం కూడా మన గోల్ సాధించాలి అంటే, గ్రోత్ కావాలి అంటే రెగ్యులర్గా మన మైండ్ ఏది చూపిస్తే మోటివేట్ అవుతుందో, ఏది వినిపిస్తే మోటివేట్ అవుతుందో, ఏది కనపడితే మోటివేట్ అవుతుందో అది మైండ్కి చూపించాల్సిందే, వినిపించాల్సిందే. అది ఏదైనా కానివ్వండి. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కావచ్చు, ఒక సాంగ్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. మీ మైండ్ ఏది చూపిస్తే మోటివేట్ అయితే అది వాటర్ అండి. అది కంటిన్యూస్గా విత్తనానికి నీళ్లు, పోషకాలు ఇవ్వాల్సిందే. కంటిన్యూస్ మోటివేషన్. సెకండ్ పాయింట్. ఫస్ట్ మైండ్ని క్లీన్ చేయాలి. సెకండ్, విత్తనాన్ని నాటిన తర్వాత రోజు నీళ్లు పోయాలి. థర్డ్, ఈ మొక్క పెరుగుతున్నప్పుడు, మొక్క కొంచెం పెరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే ఏ మేకలో ఏ ఆవులో వచ్చి తినేస్తాయి. ఇదే మొక్క గనక మహావృక్షమై ఎదిగిందనుకోండి, అప్పుడు 2 మేకలు 10 ఆవులు వచ్చి 4 ఆకులు తింటే పెద్ద నష్టం లేదండి, ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆవులకి ఆ మేకలకి వృక్షం నీడనివ్వగలదు. కానీ చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఒక్క మేక కంటబడిందా అయిపోయినట్టే. ఆ మేకలు ఆవులు ఎవరయ్యా అంటే డీమోటివేట్ చేసే పీపుల్. వాళ్ళు వస్తారు, వాళ్ళకి పని పాటలేదు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఎవరన్నా కొత్తగా మంచి గోల్ పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు డీమోటివేట్ చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. మనం ఏమన్నా నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళు అది ఎప్పుడూ చేసి ఉండరు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కోచింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నా, నేను కోచ్ అవ్వాలనుకుంటున్నాను అనగానే దాంట్లో ఏముందిరా ఫ్యూచర్, వాళ్ళకి తెలియదు. అసలు ఆ ఇండస్ట్రీ ఏంటో తెలీదు. మహోదయన అవుతున్నాడు, నిన్నే మేము దీని గురించి డిస్కస్ చేసాం. సో అసలు ఆ ఇండస్ట్రీ ఏంటో తెలియదు, దాంట్లో హైజ్ ఏంటో తెలియదు, లోజ్ ఏంటో తెలియదు, ఎంత స్కోప్ ఉందో తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయి మీరు గోల్ చెప్తే తినేస్తారు వాళ్ళు మిమ్మల్ని తినేయటం అంటే అర్థం ఏంటి? మీ ఎనర్జీని తినేస్తారు, మీ మోటివేషన్ని తినేస్తారు. ఎందుకంటే అండి మనం మంచిగా గోల్ పెట్టుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఇది అవ్వదులే అన్నారనుకోండి, చికాకు పుడుతుందండి, ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి డీమోటివేట్ అయిపోతుంటాం. సో అటువంటి మేకలు, బెటర్ వర్డ్ గొర్రెలు.
మీ ఎనర్జీస్ని తినేయకుండా ఈ మొక్కని గనక మనం కాపాడుకున్నట్టే కాపాడుకోవాలి. కశ్యప్ మరి ఎలా కాపాడుకోవాలి? మొక్కకైతే ఫెన్సింగ్ వేస్తాం కదా, చుట్టూ పైనుంచి ఒక గ్రిల్ లాంటిది పెడతాం కదా కదా. మన మైండ్కి పెట్టుకోవద్దా? మైండ్కి ఏం పెట్టుకోవాలంటే మన గోల్ అర్థం చేసుకొని బిగినింగ్ అండి, అట్లీస్ట్ ఒక 6 నెలలు గోల్ పెట్టుకున్న తర్వాత మన గోల్ అర్థం చేసుకొని మనకి ఇమోషనల్గా సపోర్ట్ ఇవ్వగలిగిన వాళ్ళనే చుట్టూ పెట్టుకోవటం మంచిది. మరి కశ్యప్ మనల్ని ఇందాక నువ్వు చెప్పినట్టు మేకలు ఆవలు మన ఎనర్జీస్ని తినేసే వాళ్ళు ఇప్పుడు అవాయిడ్ చేయలేకుండా ఉన్నాం. చుట్టూ వాళ్ళు ఉంటున్నారు, కొన్నిసార్లు ఇళ్లలోనే ఉంటున్నారు. మరి ఏం చేస్తాం అంటే అప్పుడు ఇందాక నేను చెప్పానే పొలం దున్నటం అని, ఆ దున్నేటప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి. మెంటల్గా ఏం ప్రిపేర్ అవ్వాలంటే నేను గోల్ పెట్టుకుంటే ఇగో ఈ 10 మంది నన్ను డీమోటివేట్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు ఏమేం చెప్పి నన్ను డీమోటివేట్ చేస్తారు అది మనం ముందే ఊహించుకోవాలి. ఊహించుకోవడం అంటే విజువలైజ్ చేసుకోవటం కాదు, ఎనలైజ్ చేయటం. వాళ్ళు చెప్పే వాళ్ళు ఒక పాయింట్ ఎందుకు నువ్వు నీ గోల్ అచీవ్ చేయలేవు అని చెబితే నేను అచీవ్ చెయ్యగలను, వాళ్ళు ఒక పాయింట్ చెప్తే మీ దగ్గర 10 పాయింట్లు రెడీగా ఉండాలండి. అంటే వాళ్ళతో వాదించమని చెప్పట్లా, వాదించాల్సింది వాళ్ళతో కాదు, మీ మైండ్తో. మీ మైండ్ వచ్చి చెప్తుంది, అగో ఆయన అన్నాడు కదా, ఆయనకు చాలా తెలుసు కదా, ఆయన చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కదా, ఆయన చెప్పాడు కదా, నువ్వు ఎలా అచీవ్ చేయగలవు అని మీ మైండ్ మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు మీ మైండ్తో వాదించడానికి, మీ మైండ్ని కన్విన్స్ చేయడానికి 1కి 10 పాయింట్లు మీ దగ్గర ఉండాలి. ఇందుకు కాదు అని ఒకళ్ళు చెబితే ఇందువల్ల అవుతుంది అని చెప్పడానికి 10 ఉండాలి. అర్థమవుతుందా అండి? సో గొర్రెల నుంచి కాపాడుకోండి. ఇప్పుడు మొక్క స్లోగా పెరుగుతుంటుంది అంటే ఒక 3 నెలలు ఒక 6 నెలలు అయిన తర్వాత స్లోగా మీరు గోల్ అచీవ్ చేయటంలో అడుగులు ముందుకేస్తుంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్త ఏంటంటే ఈ మొక్క పెరగటానికి మనం ఎంతో నీళ్లు పోస్తాం, పోషకాలు ఫర్టిలైజర్స్ వేస్తాం కదా. అయితే దీని చుట్టుపక్కన కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, ఏమవుతుంది? కలుపు మొక్కలు అంటే పనికిరాని మొక్కలు, అవి గడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏమవుతుంది? దీనికి నీళ్లు పోసి దీనికి ఆహారం పెట్టి దీనికి ఎరువులు వేస్తే అవి తినేస్తుంటాయి. అర్థమవుతుందండి? అప్పుడు మెయిన్ మొక్క గ్రో అవ్వలేదు. మన లైఫ్లో మనల్ని ఎదగకుండా, మన గోల్స్ అచీవ్ చేయకుండా ఆపే కలుపు మొక్కలు 2 ఉన్నాయండి. అవి తీసి అవతల పడేయాలి. ఆ కలుపు మొక్కల పేర్లే, 1 సెల్ఫ్ డౌట్. తేపకు ఒకసారి లేస్తుంటుంది ఇది, నువ్వు చేయలేమేమోరా, నీ వల్ల కాదేమోరా, ఇదొక కలుపు మొక్క. సెకండ్, ఓడిపోతామేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇదొక కలుపు మొక్క. థర్డ్, డిస్ట్రాక్షన్స్. అంటే మనం ఎంతో ఫోకస్గా పనిచేస్తున్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తాయి. అది ఒక అనవసరమైన పార్టీ రూపంలో కావచ్చు, మీరు అటెండ్ అవ్వకపోయినా ఆగని ఒక మ్యారేజ్ కావచ్చు. అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ పోవటం వల్ల ఏమవుతుంది? ఎవరో 4-5 ఉంటారు అక్కడ. వాళ్ళు ఏమంటారు? మళ్ళీ ఇందాక అనుకున్నాం కదా మేకలు ఆవులు వచ్చి తినేస్తాయని. వాళ్ళు ఏమంటారు? ఈ ఫీల్డ్లో ఉన్నావా, నువ్వు ఈ పని చేస్తున్నావా, దీని బదులు ఈ ఉద్యోగం చేస్తే బాగుంటుందిగా. ఉచిత సలహాలు అడగకుండా ఇస్తుంటారు. ఇవన్నీ కలుపు మొక్కలండి. డిస్ట్రాక్షన్స్ చాలా పెద్ద కలుపు మొక్కలు. బాగా గుర్తుపెట్టుకోండి. డిస్ట్రాక్షన్స్ అంటే ఫోన్లోనో టీవీలోనో 4 వ్యక్తుల్లో రూపంలో వచ్చే డిస్ట్రాక్షన్స్ అదొక లెవెల్ అయితే, మైండ్లో వచ్చే డిస్ట్రాక్షన్స్ అంటే మనకి మనం పెట్టుకునే డిస్ట్రాక్షన్స్, సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ రెండిటిని బ్రేక్ చేయాలండి. సో మనం పొలం దున్నటువంటి మెంటల్గా మైండ్ ప్రిపేర్ చేస్తాం. సెకండ్, విత్తనం నాటి దానికి ఇవ్వాల్సిన పోషకాలు రోజు అందిస్తుంటాం. బయట నుంచి ఏమన్నా వచ్చి తినేయకుండా కాపాడుకోవాలి అంటే బయట నుంచి మనల్ని డిమోటివేట్ చేసే వ్యక్తులకి దూరంగా ఉండాలి. థర్డ్ పాయింట్, చుట్టూ పెరిగే కలుపు మొక్కలు తీసేస్తుండాలి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్, డిస్ట్రాక్షన్స్, ఇవి తీసేస్తుండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడిటితో పాటు ఈ మొక్క మహావృక్షం అయ్యేంత వరకు
చిన్న పిల్లని పోషించినట్టు కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. మన గోల్స్ మనం అచీవ్ చేసి ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళేంత వరకు మన మోటివేషన్ని కూడా అలానే కాపాడుకుంటుండాలి. ఒకరోజు అయ్యి ఇంకొక రోజు వదిలేస్తే కుదరదు. కంటిన్యూయస్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిందే. అది ఎక్స్టర్నల్ మీద డిపెండ్ అవుతారా, ఇంటర్నల్ మీ మీద మీరు డిపెండ్ అవుతారా అనవసరం అండి. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ అవసరం పడుతుంది, బయట నుంచి మోటివేషన్ కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు లోపల నుంచి వస్తుంది. అది ఏదైనా సరే మోటివేషన్ ఈజ్ ద ఫర్టిలైజర్ ఫర్ గ్రోత్ అండి. అంటే గ్రోత్ని ఎన్హాన్స్ చేసే ఒక ఎరువు, దాని పేరే మోటివేషన్. అది ఉండాల్సిందే. కంటిన్యూయస్లీ బీ ఇన్స్పైర్డ్ and stay motivated.